అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన ఉగ్రసేనుడికి కోపం అనే కథను విందాం. ఈ కథ నవంబరు 1980 చందమామలో ప్రచురింపబడింది. ఉగ్రసేన మహారాజుకు కోపం చాలా ఎక్కువ. అతను యువరాజుగా ఉన్నంతకాలము ఇబ్బంది లేకపోయింది. కానీ రాజైన క్షణం నుంచి అది చాలా అనర్థాలకు దారితీయసాగింది. తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉగ్రసేనుడు శతవిధాలా ప్రయత్నించాడు. అయినా కోపం వచ్చేసరికి అతనికి ఒళ్ళు తెలియక చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. అయితే కోపం తగ్గాక అతనంత మంచివాడు లేడు. ఒక పర్యాయం అతను ఒక భటుడి మీద కోపం వచ్చి అప్పటికప్పుడు 25 కొరడా దెబ్బలు శిక్ష విధించి అమలు జరిపించాడు. వాడు దెబ్బలు తిని సొమ్మసిల్లి పడిపోయాక రాజుకు కోపం తగ్గి భటుడికి వైద్యం చేయించి రాణి వద్దకు పోయి పశ్చాత్తాపం ప్రకటించాడు. మీకు ఇంత కోపం ఉండడం దేశానికి ప్రమాదం అన్నది రాణి. నేనేం చెయ్యను, కోపాన్ని అణుచుకోవాలనే ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఉగ్రసేనుడు. నేనొక ఉపాయం చెబుతాను. ఈసారి నుంచి కోపం వచ్చినప్పుడు మరొకరికి మీరు ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష మీరు అనుభవించండి అన్నది రాణి. వారం రోజులైనా తిరగకముందే ఉగ్రసేనుడు కోపావేశంలో మరొక భటుడికి 25 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. శిక్ష అమలు జరిగాక అతని కోపం తగ్గిపోయింది. అప్పుడు రాణి మాటలు గుర్తుకు రాగా, చిన్న తప్పుకు 25 కొరడా దెబ్బల శిక్ష విధించడం నేరం. ఈ తప్పు చేసినందుకు నేను ఇదే శిక్ష అనుభవిస్తాను అన్నాడు. అయితే అక్కడ ఉన్న భటులలో ఎవడూ రాజును కొరడాతో కొట్టడానికి ముందుకు రాలేదు. రాజు శాసించినా కూడా లాభం లేకపోయింది. ఉగ్రసేనుడు రాణి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పాడు. రాణి నవ్వి, భటుడు చిన్న తప్పు చేసినందుకే 25 కొరడా దెబ్బలు కొట్టించారు. రాజుగారి శాసనాన్ని పాలించకపోవడం పెద్ద నేరం కదా. అయినా అంత నేరం చేసిన భటుల మీద మీకు కోపం లేదు అంటే శిక్షలే అనుభవించాలన్న కోరిక మీకు లేదన్నమాట అన్నది. ఈ మాటకు ఉగ్రసేనుడి అహంకారం దెబ్బతిన్నది. నన్ను కొట్టలేదన్న నేరానికి నా భటులను నేను ఎలా శిక్షించగలను? చేతనైతే ఈ శిక్షను నువ్వే అమలు జరుపు అన్నాడు. రాణి వెంటనే ఒక భటుణ్ణి పిలిపించి, నేను చెప్పినది చేస్తావా లేక తక్షణం చస్తావా అని అడిగింది. భటుడు వణికిపోతూ రాణి చెప్పిన పని చేస్తానన్నాడు. రాణి వాడి చేతికి కొరడా ఇచ్చి రాజును కొట్టమన్నది. వాడు అందుకు సిద్ధపడ్డాడు. మొదటి కొరడా దెబ్బ తినగానే రాజుకు చుర్రుమన్నది. రెండో దెబ్బ పడేలోగా అతను తిరగబడి భటుడి చేతి నుంచి కొరడా లాగేసుకుని వాణ్ణి 10 దెబ్బలు కొట్టాడు. రాణి ఏదో అనబోతే అతను వినిపించుకోకుండా అక్కడ నుంచి చెరచెరా మంత్రి వద్దకు వెళ్ళి, మంత్రి, రాణి రాజద్రోహం తలపెట్టింది. ఆమెకు దేశ బహిష్కరణ శిక్ష విధించాను. దాన్ని వెంటనే అమలు జరపకపోతే మీరు కూడా రాజద్రోహిగా పరిగణించబడతారు అన్నాడు. గత్యంతరం లేక మంత్రి రాణిని సమీపారణ్యంలో దిగబిడిచాడు. తరువాత రాజు కోపం తగ్గి పశ్చాత్తాపం కలిగి రాణిని తిరిగి అంతఃపురానికి తెప్పించుకున్నాడు. దానితో పాటు రాణికి ఎంతగానో క్షమాపణలు చెప్పుకున్నాడు. ప్రభువులు మన్నిస్తే ఇంకో ఉపాయం చెబుతాను. మీరు కోపోద్రేకంలో వేసే శిక్ష వెంటనే అమలు పరచకుండా శాసించండి. ఈ లోపల మీ కోపం తగ్గుతుంది. కోపం తగ్గినాక మీ అంత మంచివారు ఉండరు కదా అన్నది రాణి. రాజు తన కింది ఉద్యోగులకు అలాగే చెప్పాడు. అయితే ఈ ఉపాయం కూడా ఫలించలేదు. తాను వేసిన శిక్ష వెంటనే అమలు జరపనందుకు రాజుకు ఆ వ్యక్తుల మీద కూడా కోపం వచ్చేది. అంతేకాదు, శిక్ష అమలు జరిపేదాకా అతని కోపం అలా అలా పెరిగిపోయేది. తన కోపం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనిపించి ఉగ్రసేనుడు మారువేషంలో దేశమంతా తిరిగాడు. ఒకచోట అతనికి తనకన్నా కూడా కోపిష్టివాడు తగిలాడు. వాడు పని పెట్టుకుని ఉగ్రసేనుడితో గిల్లికజ్జాలు పెట్టుకుని పెద్ద గొడవ చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు ఉగ్రసేనుని శాంతపరచడానికి ప్రయత్నిస్తూ, ఊరుకోండి బాబు, వాడు అసలే కోపిష్టి వెధవ. కోపం వస్తే మహారాజును కూడా లెక్క చెయ్యడు అన్నాడు. ఎందుకు లెక్క చేయడు? నేనే మహారాజును. వీడు ఇప్పుడు నా కాళ్ళు పట్టుకోకపోతే 50 కొరడా దెబ్బలు కొట్టిస్తాను అన్నాడు ఉగ్రసేనుడు తన మారువేషం తొలగిస్తూ. అతను మహారాజు అని తెలిసి కూడా ఆ ముక్కోపి తన ధోరణి మానక, రాజైతే నాకు లెక్కేంటి, తప్పంతా ఆయనదే, ఆయన నా కాళ్ళు పట్టుకోవాలి అన్నాడు. ఉగ్రసేనుడికి కోపం పెరిగిపోయింది. అందుచేత త్వరలోనే ముక్కోపివాడు కొరడా దెబ్బల శిక్ష అనుభవించడం జరిగింది. వాడు దెబ్బలు తింటూ రాజును తిడుతూనే ఉన్నాడు. అలాంటి మూర్ఖుడికి అంత కఠిన శిక్ష విధించినందుకు రాజును చాలామంది మనసులో తిట్టుకున్నారు. కోపం తగ్గిన తరువాత కూడా రాజు ఈ విషయాన్ని రాణికి చెబుతూ,
నా ప్రజల్లో నన్ను మించిన కోపిష్టి వాళ్ళున్నారు. చావు దెబ్బలు తింటూ కూడా కోపాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు ఉన్నప్పుడు నా కోపం గురించి నేను బాధపడనక్కర్లేదు అన్నాడు. రాణి ఒప్పుకోలేదు. సామాన్యుడి కోపం వాడికే నష్టం కలిగిస్తుంది. రాజు కోపం రాజు కన్నా ప్రజలకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఇంత కోపం ఉన్న మీరు రాజ్యం చేసే అర్హత లేదు. మీరు రాజ్యక్షేమాన్ని ప్రజాక్షేమాన్ని కోరేవారైతే రాజ్యపాలన నాకు అప్పగించి మీరు సామాన్యుడిగా ఉండిపోండి అన్నది. ఏ కళన ఉన్నాడో ఏమో రాజు దీనికి ఒప్పుకున్నాడు. అధికారం రాణి చేతికి ఇచ్చిన కొంతకాలానికి రాజు కోపం చాలా వరకు తగ్గిపోయింది. అధికారం లేకపోతే తన కోపం అదుపులో ఉంటుందని రాజుకు త్వరలోనే అర్థమైంది. ఎందుకంటే అది వరకు అతని కోపానికి దోహదం చేసినది అతనికి కల దండించే హక్కు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.